ఈ వార్త ఎవరైనా విని ఉంటే లేదంటే ఆల్రెడీ విన్నాము, నిజంగానే చాలా షాకింగ్గా అనిపించింది మాకు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి వార్తలు నేను ఆథెంటిక్గా ఉంటేనే మాట్లాడతానండి. సో ఇవాళ ఒక హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలు, సో వాళ్ళందరూ కన్ఫామ్ చేసిన వార్తనే మాట్లాడుతున్నాను. ఒక ఎక్స్ట్రాడినరీ అప్డేట్ అండి. అసలు ఇది మామూలుగా నమ్మరు. ఏ ఒక చిన్న చితక దేశాలు బాబా ఇలా కూడా వీళ్ళు గేమ్ ఆడతారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆడిన ఈ గేమ్ ఓహో ఇలా కూడా ఉంటుందని చాలామంది నమ్మలేకపోతున్నారు. కానీ ఇది మనమైతే చేసి చూపించాం. చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని క్లైమ్స్ చేశారు. మేము భారత్కు సంబంధించిన రఫేల్ విమానాలు, సో ఇందులో 3 విమానాలను మేము కూల్చాము, అలాగే సుఖాయ్ విమానాలు, MiG విమానాలు కూడా, అంటే టోటల్గా ఒక 5 విమానాలను మేము షూట్ డౌన్ చేసాము అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. సో మీకు ప్రముఖ పత్రికల్లో అంతా కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. చాలామంది మిత్రులు ఏమండి మన రఫేల్ విమానాలను వాడు షూట్ డౌన్ చేశాడంటే మీకు పెద్ద పెద్ద పత్రికల్లో రాస్తున్నారు కదా, మీరు కాదు అంటారేంటి, మీరేమైనా ఫేక్ న్యూస్ చెప్తున్నారా అడుగుతారు కదండి. సో మనం ఎంత ఆథెంటిక్గా ఉండాలి, ఎంత అలాంటి క్రెడెన్షియల్స్ మన వద్ద ఉండాలి, ఎలాంటి ఆధారాలు ఉండాలి. చూడండి, మనము ఎంత పని చేసాము అంటే చైనా, పాకిస్తాన్ వాళ్ళు పిచ్చి పట్టిందండి, వాళ్ళకి అసలు బుర్ర బద్దలు కొట్టుకున్నారు. ఇంతలాగా ఎలా మనం ఏమారిపోయాము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంత ఈజీగా మనల్ని ఎలా బోల్తా కొట్టించగలిగారు. ఏంటి ప్రేమ్ గారు ఇంత సస్పెన్సా అని మీరేమీ ఆలోచించక్కర్లేదండి. అంటే మనము పాకిస్తాన్పై దాడులు చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యాం కదా. సో దాంతో మనం ఏం చేసాము, ఎయిర్ క్యాంపెయిన్ అనే దాన్ని మొదలుపెట్టాం. ఫస్ట్ అయితే మనం ఏంటి, లైవ్ డ్రిల్స్, సివిలియన్ డ్రిల్స్ అని అన్నాం. సో చెప్పి భారత్ ఏదో చెయ్యబోతుంది అన్నట్టుగా ఒక పిక్చర్ను క్రియేట్ చేసాం. మరి వీళ్ళు దాడులు చేస్తారా చెయ్యారా అని చైనా, పాకిస్తాన్ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఎయిర్ క్యాంపెయిన్ అనేది మొదలయ్యింది. వెంటనే భారత్ వైపు నుంచి యుద్ధ విమానాలు రంయమని పాకిస్తాన్ వైపు వెళ్ళడం. ఇమీడియట్గా వాడి వద్ద HQ-9 ఉంటుంది కదా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే పాకిస్తాన్ వాడి యొక్క రేడార్స్ పసిగడుతూ ఉంటే భారత్ వైపు నుంచి విమానాలు వస్తున్నాయి, రంయను వస్తున్నాయి. సో ఇమీడియట్గా ఇప్పుడు మనము మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చెయ్యాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. నేరుగా వాళ్ళ బటన్స్ను వాళ్ళు నొక్కారు. వాళ్ళ వైపు నుంచి మిజైల్స్ నేరుగా వచ్చి భారత్కు సంబంధించిన యుద్ధ విమానాలను వాళ్ళు కూల్చేశారు. అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకోకండి ఫ్రెండ్స్. ఈ విమానాలంతా కూడా పైలట్లెస్, అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే ఇవంతా ఒట్టి డ్రోన్లు అండి. వీటినే లక్ష్య డ్రోన్స్ అంటారు, మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. సో లక్ష్య డ్రోన్స్ అనబడే ఈ డ్రోన్లను, ఇందులో పైలట్ ఉండడు, ఒట్టి డమ్మీ విమానాలండి. అంటే డ్రోన్లను మీరు విమానాల కింద కన్వర్ట్ చేస్తారు. సో చేసి మనం పాకిస్తాన్ వైపు పంపించాం. ఇమీడియట్గా ఏమైంది, చైనా వాడి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది. సో ఈ అవ్వడం ఏం జరుగుతుందో చూడండి. సో ఇక్కడ మన వద్ద అంటే మన రఫేల్స్, సుఖాయ్ విమానాలు, అలాగే మన వద్ద ఉండే తక్కిన విమానాల్లో సెన్సార్స్ ఉంటాయి చూసారా, ఈ HQ-9 ఎక్కడ ఉందో మనము ఇమీడియట్గా పసిగట్టేశాం. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి మీకు ఫైరింగ్ మొదలయ్యింది. వాళ్ళ మిజైల్స్ను వాడడం మొదలుపెట్టారు. బాలిస్టిక్ మిజైల్స్ అనండి, అలాగే వాళ్ళ వద్ద ఉండే క్రూజ్ మిజైల్స్ అనండి వాళ్ళు వాడారు. ఇదంతా చైనా వాడి టెక్నాలజీ. మనకు ఏంటి, HQ-9 ఎక్కడ ఉందో తెలిసిపోయింది. సో మనం వాడింది డమ్మీ విమానాలు. సో డమ్మీ విమానాలు పేలిపోయిన తరువాత మన రఫేల్స్, సుఖాయ్ విమానాలు యాక్టివేట్ అయిపోయాయి. అంటే HQ-9 ఎక్కడ ఉందో మనం కనిపెట్టేశాం. కనిపెట్టి నేరుగా మన సుఖాయ్ విమానాలను అక్కడికి పంపించి HQ-9 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తుక్కుగా మనము ముక్కలు చేసి పడేసాము. సో ఇందులో జరిగింది ఏమిటి, పాకిస్తాన్ వాడు అష్ట కష్టాలు పడుతున్నాడు. ఫ్యూయల్ లేకుండా వాడు నానా యాతనలు పడుతున్నప్పుడు ఒక బాలిస్టిక్ మిజైల్ని వాడడము, ఒక క్రూజ్ మిజైల్ని వాడడము, ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వాడి పవర్ఫుల్ రేడార్స్ సర్వము కూడా మీకు ఎక్కడా యూస్లెస్గా,
అనవసరంగా వాడాడు. డమ్మీ విమానాల కోసము వాడి పవర్ఫుల్ ఆయుధాలను వాడి ఒట్టి వేస్ట్ చేశాడు. సరే వేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటప్పటికీ 23 నిమిషాలలో భారత్ యొక్క దాడులు ఏ లెవెల్లో జరిగాయి అంటే వాడి అణుశక్తి కేంద్రము కూడా తుక్కు అయ్యింది. దాని నుంచి ఇవాళ రేడియేషన్ మాట్లాడుతున్నారు. అంటే దీని స్థాయిని మీరు చూశారు అనుకోండి, అంటే ఆ యుద్ధ నీతి, ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ స్ట్రాటజీ, వార్ రూమ్ స్ట్రాటజీ, దీనిని చూశారు అనుకోండి, అమెరికా వాడు కూడా ఇవాళ వాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. ఈ లెవెల్లో మొత్తము మా మిత్ర దేశాలను నువ్వు బోల్తా కొట్టిస్తావా, ఎలా చెయ్యగలిగేవు అని వాడు ఆలోచిస్తున్నాడు. సో ఈ కాల్పులు జరిగిన తర్వాత మనకు లైన్ క్లియర్ అయిపోయిందండి. సో మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి యుద్ధ వాహనాలు ఉన్నాయి అంటే ఇవాళ ఒక్కసారి మీరు ఫ్రాన్సులో మీకు రఫేల్ విమానాల యొక్క మార్కెట్ షేర్ని చూడండి. F-35 కాదు, సుఖాయ్ 57 కాదండి, రఫేల్ విమానాలకు ఉన్న డిమాండ్ను మీరు గమనించారు అంటే 4 డేస్లో మనం ఈ డిఫెన్స్ రంగం, గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, దీనికి కలిగించిన నష్టము, ఆ డ్యామేజ్ ఒక్క ఫ్రాన్స్కు మాత్రము మేజర్ అడ్వాంటేజ్ని కలిగించాము. దీనినే వీళ్ళు ఎవరు తట్టుకోలేక, అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసిపోతున్నారు. మీరు రష్యా, చైనా అనేది రష్యా యొక్క మిత్రదేశము కాబట్టి రష్యా వాళ్ళు పదే అంటున్నారు, దయచేసి చైనాను శత్రువు దేశముగా చూడవద్దు, మన ముగ్గురుము కూడా ఎప్పుడు మిత్రులమే, ఇదంతా కూడా వెస్ట్ ఆడుతున్న నాటకము, డివైడ్ అండ్ రూల్ పాలసీ, కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు హై అలర్ట్లో ఉండండి అంటున్నారు. కానీ ఇక్కడ మన లక్ష్మణుడు ఫ్రాన్స్ని మనతో కలుపుకొని రఫేల్ అనబడే అస్త్రాన్ని ఉపయోగించి మనం ఎంత గొప్ప విజయాన్ని సాధించాము అంటే, ఒకవైపేమో రష్యా విమానాలు, ఇంకొక వైపేమో ఫ్రాన్స్ విమానాలు, ఒకవైపేమో బ్రహ్మోస్ టెక్నాలజీ, ఇంకొక వైపేమో ఆకాశ్ అనబడే దేశీ టెక్నాలజీ, ఇన్ని రకాల, ఇన్ని డైమెన్షన్స్లో, ఇన్ని వేరియేషన్స్లో మనము 4 డేస్ అద్భుతాన్ని సృష్టించామని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులంతా మాట్లాడుకుంటున్నారు. దీనిని తట్టుకోలేకే అమెరికా వాడు ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు మన మీద ఇవాళ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడు ప్లానింగ్లో ఉన్నాడు. సో ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మన వద్ద ఉండే ఈ జామింగ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు S-400 అన్నారు అనుకోండి, వాళ్ళు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, మా S-400ని ఎవరు జామ్ చేయలేరండి, ప్రూవ్ అయిపోయింది కదా. మన సుదర్శన చక్రాన్ని ఆపగలిగే సత్తా ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాగే సుఖాయ్ విమానాలు, మన దేశంలో అప్గ్రేడ్ అయి మెయింటైన్ అవుతున్న సుఖాయ్ విమానాల్లో ఉండే ఈ జామింగ్ టెక్నాలజీ HQ-9ని, అలాగే పాకిస్తాన్ యొక్క అస్త్రశస్త్రాలను టోటల్గా జామ్ చేసేసి మనం మన ఇష్టానుసారము దాడులు చేసి 23 నిమిషాల తర్వాత మనము సురక్షితంగా ఇంత నష్టము కూడా లేకుండా, చాలామంది ఏమంటున్నారు 4 రోజులండి 40,000 కోట్లు భారత్ ఖర్చు పెట్టింది. ఇలాంటి పుకార్లు, ఇలాంటి ఫేక్ వార్తలు, ఇలాంటి నేరేటివ్స్ ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి. ఏమీ లేదండి, నష్టం అంతా కూడా చైనా వాడికి, పాకిస్తాన్ వాడికే. ఇవాళ అమెరికా వాడు కూడా నెక్స్ట్ లెవెల్లో నేను బాగానే లాభాల్లో ఉన్నాను, ఇవాళ నేను కూడా నష్టాన్ని చూడాలని అనుకొని మనతో పెట్టుకుంటున్నాడు. వాడికి కూడా అంటే టర్కీ ద్వారా అమెరికాకు కూడా మనము ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా దెబ్బ కొట్టాలో ఖచ్చితంగా చేసి చూపించాలి. అప్పుడే వాడికి కూడా, అంటే సడన్గా చూడండి, భారత్ మా మిత్రదేశము అన్నవాడు సడన్గా ఏం చేశాడండి, ఇవాళ వాళ్ళతో కలిసిపోయాడు. టర్కీ వాళ్ళకి వాడు $300 మిలియన్ అమెరికన్ డాలర్స్ లోన్లు, ఆయుధాలు, దీన్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్కి ఇవ్వు. ఇదంతా ఏంటి అంటే వితిన్ డేస్ నువ్వు ఒకడిని శత్రువు అంటావు, ఒకడిని మిత్రుడు అంటావు, ఒకడిని తీవ్రవాది అంటావు, ఒకడిని మంచివాడు అంటావు. సో ఇన్ని నువ్వు మాట్లాడతావు, ప్రపంచము చూస్తూ ఊరుకోవాలా? ఈ ప్రశ్న ఇవాళ మనం అడుగుతున్నాము. కాబట్టే మళ్ళీ ఇదే చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 పాకిస్తాన్ చూడాలా. ఈసారి పాకిస్తాన్ కాదండి, చైనా కాదు, టర్కీ వాడు కూడా చూడాలి. టర్కీ వాడికి కూడా తెలియాలి వీళ్ళ దగ్గర ఉండే
ఇలాంటి ఎక్విప్మెంట్తో ఇలాంటి వెపన్స్తో మనము ఆటలాడకూడదు, లేదా తరతరాలుగా మనం నష్టపోతాము. అలాంటి దెబ్బ భారత్ వైపు నుంచి ఉంటుందని టర్కీ వాడికి కూడా ఇవాళ చెప్పితే నాటో దేశాలందరికీ తెలుస్తాయి. నాటోలో ప్రముఖ దేశమైన అమెరికా వాడు కూడా రియలైజ్ అవుతాడు, మనకు మన మిత్రుడు రష్యా ఉన్నాడు, ఎలాంటి టెక్నాలజీ అయినా మనం రష్యా సపోర్టుతో మనం సంపాదించగలము, ఇక్కడ మన దేశంలోనే మనం తయారు చేయగలము. ప్రపంచ దేశాలకు కూడా మీకు 50 దేశాల దాకా మన వద్ద ఉండే బ్రహ్మోస్ అనండి, సుఖాయ్ విమానాలు అనండి, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ అనండి, వీటిని హ్యాపీగా అమ్ముకోగలము. ఇంకొక 10 ఏళ్లలో మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో అగ్రగామి దేశముగా ఎదిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇదే మన టార్గెట్గా ఉండాలి. అంతేగాని ఏదో అమెరికా వాడు మనల్ని బెదిరించేసాడని చెప్పి మనం ఏదో భయపడిపోయి అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదండి. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 కూడా ఉండాల్సిందే, లేకపోతే వీళ్ళ ఆగడాలను మీరు ఆపలేరు. రేపు మళ్ళీ టర్కీ అంటారు, తీవ్రవాదం అంటారు, మళ్ళీ పహల్గాం లాంటి దాడులు భారత్లో జరగవచ్చు. ముందే మనము హై అలర్ట్లో ఉండాలి. ఇది నా భావన. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.